కోస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి, చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందూగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు. బొట్టు పెట్టుకోండి, గుళ్ళకి రండి, పూజ చేసుకోండి, మీరు బాగా బతకండి. మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి, మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి. నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహాన్ని వదిలేసి, లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు. కానీ నేను ఇక్కడ ఆపను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను వస్తున్నాను, త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నేను కంకణం కట్టుకున్నాను. ఏదో రాజ్యాంగం అంటున్నారు. నా దగ్గర రాజ్యాంగాలు, గీజంగాలు, చట్టాలు నడవై. హిందువుల పైన అక్కడ దాడులు ఆపుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీ లంచల బైబిల్లో మీ పేరు ఉంటే ఫోన్ చేయాలి మీరు. అర్థమైంది సార్? మాకు అక్కర్లేదు సార్. బైబిల్ లంచల పుస్తకం మాకెందుకు సార్? మీకు పేరు కూడా పెట్టలేకపోయింది. శివ అనే పేరు లేకుండా బతకగలిగితే ఫోన్ చేయండి సార్. యేసు అనేవాడు గూట్లేవాడు. వాడి పేరు చెప్పుకుని వాడిని దేవుడు అనుకుంటే మీరు కూడా గూట్లే. సర్టిఫికెట్ లో నువ్వు హిందూ కాకపోతే ఫోన్ చేయి, చచ్చిపో, కొత్తపాడితో ఫోన్ చేయి. రాధా మనోహర్ దాస్ ఎవరో కాదండి, స్వయాన నా భార్య. ఇంట్లో చక్కగా ఉండకుండా ఇష్టానుసారంగా గాలికి తిరుగుతున్నాడు అని చెప్పి 4-5 సార్లు చెమట వచ్చేసరికి ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. నా భార్య రాధాకి భర్తనైనటువంటి శ్రీకృష్ణుడినైనా నేను ప్రేమతో చెప్తా ఉన్నా, రాధాని బుద్ధి మార్చుకో, కొంపల్లో నిప్పులు వైకు, ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి మనుషుల మధ్యన చిచ్చు పెట్టకు, జీవితాలను నాశనం చేయకు. నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తారా? నీకు మంచి ఉద్యోగం కావాలంటే నేను ఇప్పిస్తారా? నీకేదైనా పదవి కావాలి అంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఏదో ఒక పదవి నీకు పెట్టిస్తారా? కానీ పచ్చని పంట పొలం లాంటి భారతదేశంలో ఓరపంది పడ్డట్లుగా పడి, పందికొక్కు పడ్డట్లుగా పడి మనుషుల హృదయాల్లో విషాన్ని నింపకు రాధా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీకు నా మీద కోపం ఉంటే మీ వాళ్ళందరికీ, మీ పుట్టింటి వాళ్ళందరికీ చెప్తున్నావు, అజయ్ బాబు మీద కేసు పెట్టండి, అజయ్ బాబు గారు మాట్లాడడానికి వీల్లేదు అని. మధ్యలో మా అమ్మ, మీ అత్త ఏం చేసింది రాదా? మా అమ్మను పట్టుకుని నోటుకొచ్చినట్లు తిడతా ఉన్నావు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకాలన్నాను నేను. నువ్వు బైబిల్ గ్రంథం గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడావు. నేను అలా మాట్లాడానా? నీ గ్రంథాల గురించి లేదు కదా. నీ కుట్రను బయటపెడుతున్నానని మొహం మార్చుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. భర్తను వదిలిపెట్టి గాలికి తిరుగుతున్నావు. రాధా, నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి రా, నేను మళ్ళీ పిలుస్తా ఉన్నా, పెద్ద మనసు చేసుకొని నేను ఇంట్లోకి తీసుకొని వస్తాను. ఏం పుట్టావురా రాధా? మీ నాన్న కండోం వాడుంటే నీలాగా మనుషుల మధ్యన చిచ్చు పెట్టే ఒక చీడ పురుగు ఈ భూమి మీదకి రాకుండా ఆగుండేది.
భారతదేశానికి ఎంతో మేలు చేస్తుండేవాడు ఆ రోజు మీ నాన్న. నా తల్లి గురించి మాట్లాడుతున్నా. మీ అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మ ఎవరికైనా అమ్మే, అమ్మ చల్లగా ఉండాలి. రాధా మనోహర్ దాస్ నా మీద కేసులు పెట్టమని చెప్పి హిందువులకు సంబంధించిన అన్ని గ్రూపుల్లో మెసేజ్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని వందల కోట్ల మంది క్రైస్తవులు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువుని వీడు నోటుకొచ్చినట్లుగా మాట్లాడొచ్చు, తప్పులేదు. బైబిల్ గ్రంథాన్ని వీరు నోటుకొచ్చినట్లుగా తిట్టొచ్చు, తప్పులేదు. యేసుక్రీస్తు ప్రభువును కన్నా కన్యక అయిన మరిని వీడు లాభాషతో తిట్టొచ్చు, తప్పులేదు. పరిశుద్ధాత్ముడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు, తప్పులేదు. క్రైస్తవులందరి గురించి తిట్టొచ్చు, తప్పులేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని లా అను తిట్టేసేయచ్చు, అనడం కూడా తప్పులేదు. కానీ డిస్కస్ చేద్దాం రారా, మాట్లాడదాం రా, బైబిల్ సెక్స్ బుక్కా లేకపోతే నువ్వు సంఖ్యలో పెట్టి తిరిగే పుస్తకాల్లో ఆ దరిద్రం ఉందా, డిస్కస్ చేద్దాం అనేసరికి రాధా కోపం వచ్చింది, అలిగి వెళ్ళిపోయింది. రాధా మనోహర్ దాస్ ఎక్కడన్నా కనపడితే మీ ఆయన పిలుస్తున్నాడు ఇంటికి వెళ్ళు అని చెప్పండి. పోలీస్ కేసులకు భయం, మరి భయం రా నాకు. రాజ్యాంగానికి లోబడే వ్యక్తిని నేను, చట్టానికి లోబడే వ్యక్తిని నేను, ప్రభుత్వానికి భయపడే వ్యక్తిని నేను, వీటన్నిటికంటే ఎక్కువగా ప్రజాస్వామ్యానికి భయపడే వ్యక్తిని, దేవునికి భయపడే వ్యక్తిని. రోజుకోసారి చస్తూ బ్రతకడానికి జీవితం మీద నాకు పెద్దగా ఆశ ఏం లేదు. నాకు లైఫ్ అంటే ఆశ ఉండదు, చావంటే బ్రతుకు ఉండదు. నిజం రాధా, ఎన్నో సంవత్సరాలు నాతో పాటు లేకపోయినా నా గురించి నీకు బాగా తెలుసు. మన ఇద్దరి మధ్య స్నేహం కొంతకాలం అయినా నువ్వు నన్ను బాగా అర్థం చేసుకోగలవు కదా, అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నా. ఒక్కసారి పుట్టాను అమ్మ కడుపులోంచి, ఒక్కసారి చేస్తాను. నీలా అటు ఇటు కానీ అరగుండుగాళ్ళు సగం కొట్టుకొని నెత్తి మీద గుండుని తిరుగుతూ ఉంటే దానికి కూడా భయపడతానా? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్యంగా మాట్లాడాను, ఎన్నో వీడియోలు మాట్లాడాను, చూపించు ఏం అసభ్యంగా మాట్లాడాను. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ మినిస్టర్ ఆయన, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మరి ఆయన చెప్పొద్దా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడరా? ఆడబిడ్డలే నగ్నంగా నడి రోడ్ల మీద ఊరేగిస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడాలా వద్దా? నువ్వు చెప్పురాదా, చెప్పవే నువ్వు. మతం పేరుతో క్రైస్తవులు అక్కడ ఓచుకోత కోసారు, మాట్లాడాలి కదా. ఇళ్ళు దారి పెట్టారు, మాట్లాడాలి కదా. టీచర్స్ని మోకాళ్ళ కింద కాల్చి ముక్కలు ముక్కలుగా నరికారు, మానభంగం చేసి చంపారు క్రిస్టియన్స్ని, మాట్లాడాలి కదా. బైబిల్ కాలేజీలు తగలబెట్టారు, మాట్లాడాలి కదా. సరే, క్రైస్తవుల మీద ప్రేమ లేదు, క్రైస్తవుల తలలు తెగనరికినప్పుడు మాట్లాడాలిగా. పాస్టర్స్ని తుపాకీలతో కాల్చినప్పుడు మాట్లాడాలిగా. మందిరాల్లో నిప్పు పెడుతున్నప్పుడు మాట్లాడాలిగా. కనీసం ఒక మనిషిగా నన్ను స్పందించాలిగా. కానీ ఆయన ఎప్పుడైనా స్పందించాడా? భారతదేశంలో జరుగుతున్న ఏ మతపరమైన గొడవ గురించి అని మాట్లాడా? అంతవరకు ఎందుకు పెట్టాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డను రేప్ చేశారు, దాని గురించి ఆయన ఏమైనా మాట్లాడా? కడప జిల్లా రాయచోట్లో మసీదుల ముందు నిలవబడి స్వామియే అయ్యప్ప అనాల్సిన జై శ్రీరామ్ అనుకుంటూ గొడవకి దిగారు, పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది, దాని గురించి మాట్లాడా? అన్నమయ్య జిల్లాలో దళితులు భోజనం చేయడానికి హోటల్కి వెళితే దళితులు ఎవరు హోటల్లోకి రావద్దు, బయటకు వెళ్ళిపోతున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడారు? ఈనాటికి కూడా దళితుల నోట్లో మూత్రాలు పోస్తున్నారు, దాని గురించి మాట్లాడారా? గుళ్ళోకి వస్తే గుళ్ళు బలి పడింది, బళ్ళలోకి వస్తే బడి బయలు పడింది, వేదాలు చదివితే నాలుగులోకి వస్తారు, వింటే చెవుల్లో శేషాలు పోస్తారు, తపస్సులు చేసుకున్న వాళ్ళ తలలు నరుకుతారు. ఈ రోజు కూడా ఊరవతల బతకండి అంటారని వాళ్ళు అంటున్నారు. దీని గురించి మాట్లాడుద్దా? మాట్లాడమని నేను అడిగినందుకు మన సొంత దేశంలో జరిగే వాటి గురించి మాట్లాడడానికి రాని రోషం బంగ్లాదేశ్లో మాట్లాడితే వస్తుందా, బంగ్లాదేశ్ గురించి వస్తుందా అని నేను అన్నదికి కోపం వచ్చిందా రాదా నీకు? పళ్ళు రాలిపోతాయి రాదా, కొట్టేస్తాను నేను అనుకుంటున్నాను. రాధా మనోహర్ దాస్ వదిలేండి, ఇది ఎక్కడ కనపడితే నేను అడిగానని చెప్పండి. దీనికి రెండో విషయం, అఘోరి గారు వాడు ఏం మాట్లాడుతున్నాడో చూసారా? క్రైస్తవులు ముస్లింలు తలలు నరుగుతారంట, బొట్టు పెట్టుకొని గుళ్ళోకి వస్తే ఓకే, లేకపోతే తలలు నరుగుతామని కత్తి చూపెడుతున్నాడు. ఇంకా నేను బొట్టు పెట్టుకోమన్నాడు కాబట్టి సరిపోయింది, బట్టలన్నీ ఓడి తీసుకొని నాలాగా బోసిగుడితో తిరిగి వల్ల బతికించాడు ఈ విషయం. ఒంటికంతా బూడిద పూసుకొని మగాళ్ళందరూ కూడా అంగమార్పిడి చేయించుకొని లింగమార్పిడి చేయించుకొని ఆడవాళ్ళకి మారిపోయి మీరందరూ కూడా అఘోరీల దగ్గరికి రండి, మా వాళ్ళు సెక్స్ కోరికలతో వెలువెల్లాడిపోతున్నారు, గంజాయి తాగుతూ ఉంటారు, వస్తే మీ అందరితో కూడా వాళ్ళు శారీరకంగా కలుస్తారని చెప్పాల. శవాలు తిందాం రండి అని పిలవాల. గోమాత్రం కాపాడతారంటే వీడు శవాలు తింటాడు దరిద్రుడు, చనిపోయిన మనిషి శవాన్ని వీడు తింటాడు, వీడు గోమాత్రం కాపాడతాడు, శవాలతో సెక్స్ చేస్తాడు వీడు. వీడు ఇలాంటి దరిద్రులు వాళ్ళ సనాతన ధర్మ రక్షకులని మాట్లాడుతుంటే మాట్లాడాలి కదా. ఇంకోటి ఉన్నాడు, వాడు చూశారు కదా, ఇందిరా పార్టీకి పెద్ద ఎత్తున మీటింగ్ పెడితే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం ఒక చోటే ఉంటే ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ మీరు అని అడిగితే, బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవలు ఆపకపోతే తెలంగాణలో ఉండే ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ అందరినీ లేపేస్తాం. ఏంటి లేపేది? మూలన
దొడ్లో కూర్చుంటున్న ముసలోడు కూడా లేగడు నిన్ను చూస్తే. రా అంతెందుకురా, నువ్వు కూర్చుంటే నిన్ను లేపడానికి ఇద్దరు కావాలి. నువ్వు లేగలేవు ఫస్ట్ కింద కూర్చుంటే. నువ్వు క్రైస్తవులు ముస్లిమ్స్ లేపుతావా? మా ఇంట్లో ఉండే కుక్క కూడా తడదురా మీకు. మా క్రైస్తవులు ముస్లింలు దళితుల దగ్గర వీధుల్లో తిరిగే కుక్కలు కూడా తడదు మీకు. మీరు మాట్లాడుతున్నారు ఎవడ నీచుకమైన కుత్తేగాళ్ళరా అందామని ఉంటుంది కానీ అనుమతి కావట్లేదు. సరే మంచిదండి విషయం ఇది. ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ని పట్టుకొని కొట్టిన విషయం మీకు తెలుసు కదా. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి బీఎస్పీకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల్ని గురువు గారిని కొడతారా తప్పు కదంటే చంపలేదు ఇంకా సంతోషపడండి అంటున్నారట. తెలంగాణలో ఆంధ్రలో ఇంకా దళితుల్లో ఉండి క్రైస్తవులుగా కానీ ముస్లింలుగా కానీ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు కొడదాము అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారట సెన్సేషన్ కోసం. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను సపోర్ట్ చేస్తానంటే ఇంకెన్ని విధ్వంసాలు జరుగుతాయో అంటుంది ఒక తల్లి ఉదయం నాకు ఫోన్ చేసి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి మిత్రులారా. సిఎండిఎఫ్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది. మనకి సిఎండిఎఫ్ మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా బీజేపీ కానీ మనకి మద్దతుగా మాట్లాడదు. మాట్లాడితే సీఎండిఎఫ్ఏ మాట్లాడాలా, సీఎండిఎఫ్ కార్యకర్తలు నాయకులే మాట్లాడాలా. అయితే వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్స్ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, మనకి ఏ ఛానల్ లేదు. ఆ ఉన్న ఛానళ్ళు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతారు. ఇప్పుడు నన్ను బెదిరి ఇట్లా అజయ్ బాబు మీద హిందూ సంఘాలు అన్ని చోట్ల కేసులు పెట్టండి అని అలాగే బెదిరిస్తున్నారు వాళ్ళని. సో నాకు ఒక ఎల్ఈడి స్క్రీన్, ఆ స్క్రీన్ టచ్ స్క్రీన్ ఉన్నటువంటి ఒక టీవీ కావాలి. చాలా మంది అడుగుతున్నారు. జరిగిన ఇన్సిడెంట్లన్నీ కూడా టీవీలో మీరు స్పష్టంగా చూపించి చెప్పండి అని. 2,40,000 ఆ టీవీ ఖరీదు ఉంటుంది. దయచేసి నాకు ఆ టీవీ తీసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని మాత్రమే అడుగుతున్నాను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళను, నన్ను ప్రేమించే వాళ్ళను, నన్ను అభిమానించే వాళ్ళను మాత్రమే నేను అడుగుతున్నాను, బయట వాళ్ళని కాదు. నాకు ఒక టీవీ కావాలి, అది టచ్ స్క్రీన్ టీవీ. ఆ టీవీ ఒకటి. అలాగే సిఎండిఎఫ్కి సంబంధించి బహిరంగ సభలు పెట్టాలి అని అనుకుంటా ఉన్నాం. వాటికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం కూడా మీరు యాన్యువల్గా ప్రతి సంవత్సరం ప్రతి నెల మీ వంతుగా మాకు సహకారాన్ని పంపిస్తారు అని చెప్పి నేను మీ మీద నాకున్న ప్రేమతో, నా మీద మీకున్న అభిమానాన్ని బట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సిఎండిఎఫ్ని న్యూస్ ఛానల్గా మార్చాలి అని నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ నా దగ్గర లేదు, దానికి కొంత ఖర్చు అవుతుంది. తప్పనిసరిగా మీరు ముందుకు రండి. ఎందుకంటే రేపొద్దున మీకేదైనా జరిగితే కనీసం మాట్లాడేవాడు ఎవడో ఉండడు. ఇవాళ నన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే రేపొద్దున ఏదైనా జరిగితే మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నా గుండెల మీద చేసుకొని చెప్పండి. నన్ను చెప్తామని బెదిరిస్తున్నారు, నా భార్యను చెప్తామని బెదిరిస్తున్నారు, నువ్వు మానకపోతే నీ బిడ్డలు చెప్తామని బెదిరిస్తా ఉన్నారు. చావుకి నేను భయపడేవాడు కదా. ఇవాళ కాకపోతే రేపు చేస్తావు, రేపు కాకపోతే నేను చేస్తాను, ఈ రోజు వస్తే రేపటికి రెండు. చావంటే భయం ఉండదు నాకు, బతుకంటే ఆశ ఉండదు. ఇది పెద్ద విషయం ఏం కాదు. కానీ బతికినా మగాళ్ళలాగే బతుకుతాను, చనిపోయినా మగాళ్ళలాగే చనిపోతాను. కానీ కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా, రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనవంతుగా మనం ముందుకెళ్ళాలి. మనం అందరినీ ప్రేమిస్తాం. అట్ ద సేమ్ టైం మనసోనికి ఎవరైనా వస్తే మాత్రం చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేయండి. దయచేసి మన ఛానల్ కోసం కొంత సపోర్ట్